సార్ మీ మాటలు వినాలనుకుంటున్నాం మేము. సరే, మరి ఇప్పుడు స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా రామసత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. మీడియా వారందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, మా నిర్మాత దర్శకులు శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి, ప్రసన్న కుమార్ గారికి అందరికీ పేరు పేరున అభినందనలు. ఎవరైనా హిట్ సినిమా తీద్దాం ఉంటారు, కానీ ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు వచ్చే సినిమా తీద్దామని నిర్ణయించుకున్న శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు. మనం ట్రైలర్ చూసాం. మనం ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉందో చూసాం. ఇదే సినిమా హిందీలో ఉంటే ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుంది చూసాం మనం. ఈ సినిమా నాకు తెలిసి ఈ సెట్టింగులు కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ ఎన్ని చూస్తే బాహుబలిని మించి కలెక్ట్ చేస్తానని మీ అందరికీ సవినయంగా చెప్తున్నా. ఎందుకంటే చదలవాడ శ్రీనివాసరావు గారు టార్గెట్ హయ్యెస్ట్ కలెక్షన్ చేసే సినిమా ఇంతవరకు ఇండస్ట్రీలో ఏముందో అది చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చాలా కాలం నుంచి చాలా కష్టపడి సినిమా తీస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం చూసాం. ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీ. ఇది తెలుగు తీసిన సినిమా ప్రతిదీ కూడా పాన్ ఇండియా మూవీలు అన్నీ హిట్ అయినాయి. అలాగే ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఎందుకు హిట్ అవుద్ది అంటే ఆయన మంచితనం కోసమే హిట్ అవుద్ది. ఆయన జనరల్గా భగవంతుడికి రిక్వెస్ట్ చేసి మనం ఏమండి కష్టం వచ్చింది తీర్చండి అంటే భగవంతుడు హెల్ప్ చేస్తాడు. కానీ కష్టం ఎక్కడుందో తెలుసుకుని సహాయం చేసే మంచి మనిషి ఎవరైనా ఉంటే అది శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారిని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చాలా మీటింగ్లో చెప్పాం, ఆయన ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని ప్రసన్న ఇల్లు ఆయనకి హెల్ప్ చేయాలి, లేకపోతే రామకృష్ణానికి హెల్ప్ చేయని చెప్పి మనిషినిచ్చి పంపించి చేసే అంత గొప్ప మంచి మనిషి. ఆ మంచి మనిషికి ఈ రికార్డ్ బ్రేక్ అనే పేరుతో ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్తో ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. 8 భాషల్లో పాన్ ఇండియా మూవీగా వస్తుందని సవినయంగా తెలియజేస్తూ ఈ టీం అందరికి కూడా ఒకసారి అభినందన తెలియజేద్దాం ఈ తప్పట్లతో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లేదు సార్, మీ విషెస్ కూడా ప్లీజ్.